Sir, Lakshman Garu, maybe you will have a better idea about the ex-CMO సెక్రటరీగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి గారి గురించి గత వైసీపీ హయాంలో. సో ఆయన యాక్చువల్గా పేరుకి CMO కార్యదర్శి అయినా కానీ ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా బయట ఉంచి ఎంతసేపు అయినా కానీ వెయిట్ చేయించి తనను కలుసుకోవడానికి లేదంటే కనుక మరేదైనా ఎవరినైనా కలవటానికి అవకాశం కానీ పర్మిషన్ కానీ ఇచ్చేటటువంటి పెత్తనం చలాయించారు అనేది బయటపడుతుంది. ఇప్పటివరకు మనం ఆ నోట ఈ నోట విన్నాం, కానీ ఆయన అంతవరకే పరిమితం కాకుండా ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారాలన్నింటినీ కూడా ఈయనే చలాయించేవారు. ఏది అడిగినా కానీ ఏ విషయం అయినా కానీ ధనుంజయ అన్ననాడు మాతో మాట్లాడండి, ధనుంజయ అన్నతో కలవండి అని చెప్పేసి మాట్లాడేవారని. ఇన్ఫ్యాక్ట్ హీ యాక్టెడ్ యాజ్ ఏ డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ద రిజీమ్ ఆఫ్ లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ అనేది ఇక్కడ క్లారిటీగా వస్తుంది. ఇకపోతే ఆయన ఇక్కడ ఎందుకు మనకు సబ్జెక్ట్ అయ్యారంటే గత కొన్ని వారాలుగా ఈ మద్యం ముడుపుల వ్యవహారంలో చివరికి ఎండ్ బెనిఫిషరీకి చేరవేసింది ఈ క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్నటువంటి సీఎంకి CMOకి క్లోజ్ ప్రాక్సిమిటీ అంటే అతి దగ్గరగా పనిచేసినటువంటి సన్నిహితులుగా ఉన్నటువంటి CMO కార్యదర్శిగా చేసిన ఈయన IAS ఆఫీసర్. యాక్చువల్గా ఈయన కన్ఫర్డ్ IAS అట. మరి ఆ రకమైనటువంటి అవకాశం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈయనకి కన్ఫర్డ్ IAS ఇచ్చారంటున్నారు. అప్పటి నుంచి కూడా ఆ ఫ్యామిలీకి లేదంటే వైఎస్ ఫ్యామిలీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా చాలా దగ్గరగా సన్నిహితంగా ఉండేవారని చెప్పేసి దానికి ప్రతిఫలంగానే ఈ రకమైనటువంటి పదవులు, ఈ రకమైనటువంటి అపరిమిత అధికారాలు అని చెప్పేసి అర్థమవుతోంది. ఇక ఈ లిక్కర్ స్కామ్ విషయంలో CID సిట్ విచారణ ఒక కీలక దశకు చేరుకున్న తర్వాత ఈ క్లోజ్ ప్రాక్సిమిటీలో పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి కోసం అలాగే సీఎం గత వైసీపీ హయాంలో సీఎంకి స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ కింద ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు అలాగే ఈ గోవిందప్ప బాలాజీ వీరి గురించి వెతుకుతుంటే వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు హైకోర్టు కాదంటే అక్కడ సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించి అట్లీస్ట్ ఇంటరిమ్ రిలీఫ్ కోసం అని చెప్పేసి ప్రయత్నించి విఫలమైన తర్వాత అప్పటి వరకు నోటీసులకి గైర్హాజరయ్యి అబ్స్కాండ్ అయ్యి తప్పించుకు తిరుగుతున్న వారు తప్పని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా మీరు అధికారులకు సహకరించండి అలాగే దర్యాప్తుకు సహకరించండి అన్నప్పుడు మాత్రమే వీరు అది కూడా గోవిందప్ప బాలాజీ అరెస్ట్ తర్వాత మాత్రమే ఈ A31 A32 ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఈ అధికారుల ముందు హాజరవటం నిన్న ఈవినింగ్ అఫీషియల్గా సిట్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది ప్రకటించడం, ఈరోజు కోర్టు ముందు కూడా హాజరుపరచడం, అలాగే రిమాండ్కి కూడా అడుగుతున్నట్లుగా, రిమాండే కాదు కస్టడీకి కూడా అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. సార్ పర్టికులర్గా ధనుంజయ రెడ్డి గారి గురించి తెలిసిన వ్యవహారం ప్రకారంగా ఆయన ముఖ్యమంత్రికి దాన్ని ఏమంటారు కళ్ళు చెవులు తానే అని చెప్పేసి మొత్తం కూడా వ్యవహారం నడిపారంటున్నారు. సరే ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అంటే నేను కడప జిల్లా వాసిగా చెప్తున్నా, వాళ్ళ కుటుంబం నుంచి అన్ని తెలిసిన వ్యక్తిగానే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో కొంత డిఫరెన్స్ కొన్ని విషయాల్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా అలాగే ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు ఆయన దగ్గర మామూలుగా మా కడప జిల్లాలో ఏంటంటే ఫ్యాక్షన్ ఉన్నప్పుడు చిన్న బ్యాగ్ ఉంటుంది చెత్త పడుతుంది, అందులో బాంబులు పెట్టి ఆ బాంబులు వేల పొట్టు పోస్తారు, రప్ప పొట్టు పూసి ఆ బ్యాగ్ ఇట్లా పట్టుకొని రాజకీయ వాళ్ళ ఫ్యాక్షన్ ఆటలు అనుకోమని తిరుగుతుంటారు. అలా తిరిగేటువంటి సూర్యుడు అనేటువంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి తన ఛాంబర్ లో అతనికి అసిస్టెంట్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చి కూర్చోబెడుతుంది సీఎం ఆఫీస్. అంటే నమ్మకం, అక్కడ అతని మీద ఉన్నటువంటి నమ్మకం.
ప్రాణాలకైనా తెగించి మనతో ఉంటారు అని. ఇక రెండోది జగన్మోహన్ రెడ్డి గురించి నాకు జరిగిన అనుభవమే వచ్చాను. సాక్షి పేపర్ పెట్టిన తర్వాత ఒక జర్నలిస్ట్ మీద యాక్షన్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒక యూనియన్ లీడర్ గా వెళ్ళి ఎందుకు తీసుకున్నామని అడిగాను హైదరాబాద్. ఆయన ఏం చెప్పాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి పేపర్ చూస్తున్నాడు, నేను ఆయన పూర్తిగా నమ్ముతాను, మీకు తెలుసు కదా నేను ఎవరు నమ్ముతాను, ఎవరినైనా నమ్మితే ఆ నమ్మకం అలా ఉంటది. ఆయన ఏదో అంత విచారణ జరిపి అతని మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి మేము చర్య తీసుకున్నాము. ఏదైనా విషయం ఉంటే నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి సజ్జల రామకృష్ణతో డిస్కస్ చేయి అన్నాడు. అంటే నేను చేయని అవసరం లేదని చెప్పేసి వచ్చేసాను. అంటే ఇక్కడ నమ్మకం అనేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మాడు, సరే వాళ్ళు తప్పు చేశారు, రైట్ చేశారు, వాళ్ళు మన డిస్కషన్లోకి వెళ్తాడు. మన కేసులే ఒకే తర్వాత తప్పు చేయలేదని నేను అలా చెప్పగలను. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి నమ్మినా కూడా మనము సకల శాఖ మంత్రి అని పేరు వచ్చినా కూడా అధికారికంగా తన యొక్క సీఎంఓలో అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో తనకు నమ్మకమైన వ్యక్తులు పెట్టుకున్నాడు. అది ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో నార్త్ జోన్ లో ఉన్నటువంటి అతన్ని తీసుకొచ్చి ధనంజయ రెడ్డిని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే తీసుకొచ్చి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకంటే అతను కడప జిల్లా వాళ్ళు రాయచోటి ప్రాంతంలో వాళ్ళ ఊరు తీసుకొచ్చి ఆయనకు ఆ ప్రమోషన్లు ఈ ప్రమోషన్లు ఇచ్చి కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే అది జరిగింది. ఆ కుటుంబానికి ఆయన అత్యంత విశ్వాస పాత్రుడు నోటవుడు. తెలుగుదేశం పార్టీ అంటే రాజశేఖర రెడ్డి తర్వాత తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు అయిన తర్వాత మళ్ళా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా కూడా ఇతనికి గౌరవం ఇచ్చారు. చాలా చోట ఇతను పనిచేశాడు, కొన్ని ఇంపార్టెంట్ పోస్టుల్లోనే పనిచేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని సెలెక్ట్ చేసుకొని ఒకటేంటంటే కడప జిల్లా వాళ్ళు తట్టు తన కమ్యూనిటీ వాళ్ళు అంటే ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తాడు సహజంగా. అది రాజశేఖర రెడ్డి గారు కూడా చూపించారు, ఈయన కూడా తీసుకొచ్చాడు, ప్లేస్లో పెట్టుకున్నారు. మళ్ళా ఓఎస్డీని కృష్ణమోహన్ రెడ్డిని తెచ్చారు, పెట్టుకున్నారు. మనం చూసాము ఏ ఇంపార్టెంట్ పోస్టుల్లో కూడా ఆయన సామాజిక వర్గాలే కనపడ్డారని మనం విమర్శలు చేశాము. మరి ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అదే సామాజిక వర్గం వాళ్ళు అనేక ఇంపార్టెంట్ పోస్టులో ఉన్నారు. కాబట్టి దానికి మనం ఏం చెప్పలేము. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సామాజిక వర్గాలు పెట్టారు. ఇక్కడ ఇతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడంటే ఒక మనిషిని నమ్మితే అన్ని అధికారాలు ఇచ్చేస్తాడు. అతను రాజశేఖర్ కూడా అంతే. ఇచ్చినప్పుడు అతను తప్పు చేస్తే ఆ తప్పు తన దృష్టికి వస్తే కూర్చోబెట్టుకొని అన్ని అడిగి అదే అందులో ఏమైనా కావాలని చేశారా, పొరపాటున జరిగిందా అని ఏదైనా ఉంటే వార్నింగ్ ఇచ్చేసి వదిలిపెట్టారు. అలాంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆయన నమ్మాడు. నమ్మినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, నేను ఒకటే మాట చెప్పగలుగుతా, బాయిలో కప్పలాగా పరిపాలన చేశారు. బాయిలో కప్పలా ఉంటుంది, అదే ప్రపంచం అనుకుంటుంది. ఆయన కూడా ఒక 4 పెట్టుకొని చుట్టూ పెట్టుకొని వాళ్ళే ప్రపంచం అనుకొని పరిపాలన చేశారు. అరే ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు మన పథకాలు ఎలా ఉన్నాయి, బయట ఏ విధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అవినీతి ఎంతవరకు ఏ స్థాయిలో వెళ్ళింది అని ఇవన్నీ కూడా తను అవగాహన చేసుకొని వాటి మీద క్రాస్ చెక్ చేసుకొని పరిపాలన. రాజశేఖర్ ఉన్నాడు, ఖచ్చితంగా అతనికి అవగాహన ఉంటుంది, క్రాస్ చెక్ చేస్తాడు. సామాన్య వ్యక్తి వెళ్ళినా కూడా సార్ మీకు ఏదన్నా చెప్పాలి, ఒక విషయం చెప్పాలి సార్, ఇంత ముందు చెప్పలేను అంటే చేసి రావయాన్ని కొంచెం దూరం పక్కకు పిలుచుకొని వెళ్ళి అతని దగ్గర నుంచి సమాచారం తీసుకుంటాడు. నేను ఎన్నోసార్లు పిలిచాను, ఈవెన్ నేను పిలిచినా కూడా తన పర్సనల్ ఛాంబర్లోకి తీసుకెళ్లేవాడు సపరేట్ గా. అది ఎక్కడైనా నాయకత్వ లక్షణాలు. ఈయన
ఏమనుకుంటాడో ఏమో తెలియదు కానీ నేను వాళ్ళు నమ్మాను, వాళ్ళు ఏం చేసినా కూడా కరెక్టే ఉంటది కాబట్టి నా ఇష్టం అనేటువంటి పద్ధతిలో ఈయన పోయాడు. క్రాస్ చెక్ చేసుకోలేదు. అది రాజశేఖర్కి ఈయనకు తేడా. ఇంటెలిజెన్స్ వాళ్ళు మామూలుగా ప్రతిరోజు సమాచారాన్ని సేకరించి ముందు రోజే రాత్రి వరకు అంతా నోట్ ఫైల్ తయారు చేసి సీఎం గారికి పొద్దున్నే ఇస్తారు. ఏ సీఎం అయినా నేను గమనించేది ఫస్ట్ ముందు ఇంటెలిజెన్స్ వాళ్ళతో మాట్లాడతారు. ఆ కాపీ చదివి బయట కూర్చోంటారు. డిఎస్పీ స్థాయిలో ఎస్పీ స్థాయిలో లోపలికి రమ్మని అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే 10 నిమిషాలు మాట్లాడి పంపించేస్తారు. ప్రతి సీఎం ముందు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడతారు క్యాంప్ ఆఫీస్ లో. ఈయన ఇంటెలిజెన్స్ ఆఫీస్ లో పనిచేసేటువంటి అధికారి చెప్పింది నేను చెప్తున్నాను. తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి ఈయన అక్కడ మీరు పేషీలో సెక్షన్ లో చూపన్నట్టు ఉంటాడు. వాడి చేతికి ఇచ్చేసుకోండి ఆ కాపీ. ఆ కాపీ ఎక్కడ పోయిందో తెలియదు, అది ఎవరు చదివారో తెలియదు, ఈయన చూశాడో లేదో కూడా ఎవరు తెలియదు. అలా జరిగింది పరిపాలన. జరిగినప్పుడు వీళ్ళు నమ్మాడు. సరే, ఒకవేళ ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారు, దీని వెనక ఇదంతా జరిగింది, ఈ స్కామ్ పెద్దది అని ఆధారాలు దొరికితే మాత్రము తప్పెవరిది? జగన్మోహన్ రెడ్డిదే అవుతాడు. ఎలా నమ్మాము? ఒకవేళ ఆయన పాత్ర లేకపోతే ఇందులో ఆయన వీళ్ళు నమ్మినప్పుడు తప్పు ఆయనదే అవుతుంది కదా. ఇప్పుడు ఆయన పాత్ర కూడా ఉంది అని సమూహ వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది, ఆయన చెప్తేనే ఇవన్నీ జరిగాయి అనేటువంటి వార్తలు వస్తాయి అనుకుంటున్నాను. ఎలా ప్రూవ్ అవుతాయి? ఇది డబ్బుతో కూడుకున్న పని. వీళ్ళిద్దరు దొరికారు. సరే, విజయసాయి రెడ్డి చాలా క్లియర్ గా నేను హైదరాబాద్ లో కూర్చున్నాం, పాలసీ తయారు చేశాము, పార్టీ ఫండ్ ఎలా ఇందులో రాబట్టాలో ప్లాన్ చేశారు, అందరం కూర్చున్నాము అన్నారు. తర్వాత విజయవాడలో జరిగింది అన్నారు. విజయవాడ ఒక స్టార్ హోటల్లో వీళ్ళిద్దరు కూడా, అంటే ప్రధానంగా ధనుంజయ రెడ్డి కూడా అందులో పాల్గొన్నాడు అని, పాల్గొని గైడ్ చేశాడు, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కొన్ని అని. ఇవన్నీ బాగున్నాయి. ప్లాన్ చేశారు, సీక్రెట్ మీటింగ్ జరిగి కలిశారు, కంపెనీల వాళ్ళు డిస్టిలేషన్ పిలిపించారు, పర్సెంటేజ్ మాట్లాడుతూ అన్ని ఓకే. ఇవాళ కేసు బుక్ అయింది. ఆయన ఏదో చెప్పాడు, కేసిరెడ్డి అతను చెప్పిన దాని ఆధారంగా కేసు ముందుకు వెళ్తున్నారు. మరి అతను ఏం చెప్తుంటాడు? పై వాళ్ళు వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్తే నేను చేశాను, లేకపోతే వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ డబ్బులన్నీ పలానా చోటుకి వెళ్ళాయి, పార్టీ ఫండ్కి వెళ్ళాయి అని ఏమన్నా వివరంగా చెప్పాడా? ఎంత వెళ్ళింది ఏంటి అనేది పూర్తి సమాచారం లేదు. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో అన్ని వివరాలు లేవు. ఇప్పుడు వీళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఏమున్నాయి ఇంకా బయటికి రాలేదు. ఇది ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్స్. ఒకవేళ వీళ్ళు ఆ మనీ సేకరించి ఉంటే అది ఎక్కడికి పోయింది? అందరి ఆలోచన ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి వరకే వెళ్ళింటది, ఆయనే ఇదంతా ఆద్యుడు అనేటువంటిది మనం చర్చిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. సెకండ్ ఏమొస్తున్నది? మనీ లాండరింగ్ జరిగిందంటే ఈ డబ్బులన్నీ కూడా కొన్ని షెల్ కంపెనీలకు పోయాయి. ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి యొక్క బంధువులకు సంబంధించినటువంటి వాటి కంపెనీలు కూడా పోయాయి. అటు నుంచి వెళ్ళాయి, సెటిల్ అయ్యి వార్తలు వస్తున్నాయి. ఇంకా మనీ లాండరింగ్ సంబంధించి ఇంకా ఎంక్వైరీకి విజయం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాయలేదు, ఈడీకి రాయలేదు. ఇంకా రాస్తారేమో, లేదంటే పేపర్లో వచ్చిన దాన్ని బట్టి ఈడీ కూడా ఎంటర్ కావచ్చు. ఏమి రాయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి ఏం అభ్యంతరాలు ఉండవు, సిబిఐ వచ్చిన అభ్యంతరాలు ఉండవు. ఇక్కడ ఒక రెండో విషయం, ఇక్కడ డబ్బు దొరకాలి ప్రధానంగా. ఇదేంటి? మనీ సర్కులేషన్ జరిగింది, పెద్ద ఎత్తున వసూలు చేసుకున్నారు, పంచుకున్నారు అనుకున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళ ఎవరి ఇళ్లను రైడ్ చేయలేదు, ఎవరి దగ్గర 10 రూపాయలు దొరుకుతారు. రెడీ చూపించండి. దొరకనప్పుడు కోర్టులో జడ్జి ఏం ఆలోచిస్తాడు? అరే 100 కోట్లు మనిషి సంపాదించారన్నారు, మరి మీరు డబ్బులు దొరికాయా, రైడ్ చేశారా? ఇది ఇప్పుడు దొరుకుతుంది, డబ్బు దొరకాలి కదా. ఇప్పుడు రైడ్ చేసి డబ్బులు ఇంట్లో పెట్టుకొని కూర్చోంటారు, పెట్టుకోరు. అదంతా ఎలా ఉండాలంటే ఇమీడియట్ యాక్షన్ లాగా ఉండాలి. ఏదైనా కేసు కాకముందు అయ్యి అవ్వకుండానే కొన్ని పనులు చేయాలి, చేయలేదు.
సాఫీగా పబ్లిసిటీ ఇచ్చి నిదానంగా దర్యాప్తు చేసుకుంటూ చైన్ లింక్ లాగా ఇంది ఆయనకు ఇంది ఆయనకు అని చెప్పి వస్తూ చివరకు వీళ్ళని తీసుకొచ్చారు. వీళ్ళ దగ్గర కూడా వీళ్ళ ఇళ్ళలో కూడా ఏం రైలు జరగలే. తర్వాత వీళ్ళకి సంబంధించిన కంపెనీలు ఏవి వాటి గురించి ఈడీ వాటి గురించి మనీలన్నీ బయటికి తీయాలంటే వీళ్ళ సాధ్యం కాదు, ఈడీ ఎంటర్ కావాలి.